ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. ఏంటా పూజ గది ఖాళీగా ఉందనుకుంటున్నారా? ఏం లేదు, నిన్న అమావాస్య కాబట్టి పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకుందాము, అలాగే దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసుకుందాము అని చెప్పేసి పక్కన తీసి పెట్టాను అనమాట. ఇలాగే మీకు మా పూజ గదిని చూపిద్దామని చెప్పేసి తీశాను. పైన ఒక 3 గోపురాల్లాగా ఉంటాయి, శంకుచక్ర నామాలు, అటు ఇటు అష్టలక్ష్మి అమ్మవార్లు, అన్ని బ్రాస్ తోటి ఉంటాయి అన్నమాట. మధ్యలో వచ్చేసి ఇది ఫ్లూటెడ్ గ్లాసు, చిన్న చిన్న గంటల్లాగా ఉండి చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎవరైనా కానీ బడ్జెట్లో పూజ గదిని చాలా అంటే గుడిలాగా భావించుకొని కట్టించుకోవాలి అనుకుంటే ఇదొక బెస్ట్ పూజ గది అన్నమాట. సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా కడతారు, మన అంటే లోకల్గా ఉండేవాళ్ళు ఎవరైనా కడతారు. ఇవైతే దేవతామూర్తులకి గంధము కుంకుమ పెట్టాను, పూజ అయితే చేసుకున్నాను. ఈ మధ్య ఒకళ్ళని చూసి ఒకళ్ళు సప్త శనివార వ్రతం చేసుకుంటున్నారు లేదా పూజలు చేసుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వస్తుంది కదా. నేను దాన్ని ఏమాత్రం కూడా నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఇదివరకు ఇంత నాలెడ్జ్ లేకపోవటాన చేసేవాళ్ళు మనసులో ఉన్నా కానీ ఆ విధి విధానాలు తెలియక వాళ్ళు చేసుకోలేకపోయారు. ఏమో వాళ్ళు దేంతో పక్కన వాళ్ళు చూసి చేసుకుంటున్నారు కదా అని అనుకునే దానికన్నా ఎలాగైనా చేసుకుంటున్నారు కదా అని నాకు పాజిటివే ఎక్కువగా నేను తీసుకుంటున్నాను అనమాట. నయమే కదా ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఏవేవో అందించే బదులు ఇలా కొన్ని పూజా విధానాలు కూడా అందించడము చాలా మంచిదే. నేనైతే దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను. ప్రసాదంగా సగ్గుబియ్యం పాయసం చేశాను అనమాట. పంచదార వేయలేదు, బెల్లం వేసాను, అందుకే ఆ కలర్లో ఉంది. పూజ చేసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాలాగా మీరు అలా ఎవరన్నా ఫీల్ అవుతారా? ఇంత ఓపికగా చేసుకోగలుగుతారా? నాకైతే చాలా ఓపిక, ఏ పనికి రాదు కానీ పూజకు మాత్రం బాగా వస్తుంది.